శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి వారి యొక్క గోచార ఫలితాలు, అలాగే వారి జీవితంలో జరగబోయేటువంటి విషయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నెల 27, 28, 29 అంటే వచ్చేటువంటి ఈ 3 రోజుల పాటు ఇక మీకు చాలా వరకు నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం, ఇంట్లో గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క శత్రువులుగా మారేటువంటి వ్యక్తులు కానీ, లేదా ఇప్పటికే శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఈ 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ చిన్నపాటి అప్పులు ఉన్నా, లేదా వారితో ఉండేటువంటి చిన్న చిన్న స్నేహభావాలే ఇక మీకు శత్రువులుగా మారి ఇక తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉండవచ్చు. అయితే వారిని ఎలా గుర్తించాలి, వారితో ఉండేటువంటి నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు ప్రస్తుతం ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల ముగిసే వరకు కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు లేవు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నష్టాన్ని చవిచూడడం, అంతేకాదు ఇక ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించకపోతే తీవ్రమైనటువంటి నష్టాన్ని మీ యొక్క వ్యాపారంలో కానీ, లేదా మీ యొక్క ఉద్యోగంలో కానీ మిమ్మల్ని నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, అలాగే మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి హాస్పిటల్ పాలయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఈ యొక్క రాశివారు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవడం, లేదా ఇక శివాలయానికి వెళ్ళి మీరు నవగ్రహ శాంతి పూజను చేయించుకోవడం ద్వారా మీపై ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష వంటివి కూడా మిమ్మల్ని ప్రభావిత అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి చేయించుకోవడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక మీరు మర్చిపోకుండా చేయవలసిన పనులు ఏంటంటే, మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇక కలివిడిగా ఉండడం, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసకుండా ప్రతి విషయాన్ని కూడా ఇక తేలికగా చూసుకుంటూ మంచి మాటలతో అందరినీ కలుపుకునే ఇక ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క పై అధికారులతో కానీ, లేదా మీ యొక్క ఎవరైతే పెద్ద ఉద్యోగంలో ఉన్నారో వారు మిమ్మల్ని చులకనగా చూసేటువంటి అవకాశాలు కొన్నిసార్లు సంభవించవచ్చు. దానివల్ల మీరు గొడవ పడడం వల్ల మీ యొక్క ఉద్యోగాన్ని కోల్పోవడమే కాదు, మీ యొక్క ఆర్థిక స్థితిగతులను ఇక మీరే చిన్నాభిన్నం చేసిన వాళ్ళు అవుతారనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇప్పటికే శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదా మీకు మిత్రులుగా ఉండి శత్రువులుగా ఉండేటువంటి వ్యక్తులు కానీ త్వరలోనే మీ ఇంటికి రాబోతున్నారు. వారిని గుర్తుపట్టాలి అంటే వాళ్ళు ఇక ఏదో మనసులో పెట్టుకొని మీతో ఏదో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాదు ఏ విషయాన్నైనా సరే క్షుణ్ణంగా తీసుకెళ్ళి మీతో గొడవలు పడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ మాటలను కానీ, లేదా వాళ్ళు చేసేటువంటి బిహేవియర్ను కానీ, వాళ్ళు చేసేటువంటి చేష్టలను కానీ అక్కడితో ఆపేనట్టు చాకచక్యంగా వివరించి ఇక వారిని అక్కడి నుంచి పంపించేటువంటి, లేదా మీ ఇంట్లో నుంచి పంపించేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. అంతేకాదు చిన్న చిన్న విషయాలకు ఇక ఈగోలకు వెళ్ళి తీవ్రమైనటువంటి పెద్ద తరహా గొడవలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఇక కారణంగా చూపించి మీ మధ్య మరో వ్యక్తి జోక్యం చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా చాకచక్యంగా
చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేయాలనేది మాత్రం కుంభరాశి వారు మర్చిపోవద్దు. అలాగే మీకు ఇక 2వ స్థానంలోకి ఇక గురుడు రావడంతో ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు శనిగ్రహ ప్రభావం కారణంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లల విషయంలో శ్రద్ధ, వాళ్ళు ఇక ఏమేమి చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనే దానిపై దృష్టి సారించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఆరోగ్య, వ్యాపార, ఆస్తి నష్టం కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అలాగే మీకు సంబంధించినటువంటి ఇక వ్యాపార విషయాల్లో కానీ లేదా మీకు సంబంధించినటువంటి ఆస్తి గొడవలు కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల్లో నుంచే లేదా మీ భార్య దగ్గర నుంచి బంధువుల నుంచి కానీ ఇక గొడవలు రావచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాకచక్యంగా గొడవలు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు చేయండి. అది కూడా సామరస్యంగా మీరు బయటపడేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి ఇక లక్ష్మీదేవి ఆరాధన, శ్రీ పంచముఖ హనుమాన్ యొక్క దర్శనాన్ని కలిగించడం లేదా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయాలపై కూడా దృష్టి సారించేటువంటి అవకాశాన్ని మీరు మనసులో ఉంచుకోవాలనేది మాత్రం మర్చిపోవద్దు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారిని ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశాలను మీరు ఆలోచించుకుంటూ ఉండాలి. అలాగే ఏవైనా విషయాలు మీలో లేదా మీ యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందిగా కలిగినట్లయితే వెంటనే మీరు ఆసుపత్రికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఇక మీరు మర్చిపోకుండా ఆ మార్నింగ్ అంటే సూర్యోదయంలో మీరు సూర్య భగవాన్ని ప్రార్థించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీ ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులు మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉండడంతో ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల పాటు మీరు చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో కూడా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇక మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఇక ఉప్పు దీపాన్ని కానీ లేదా నెయ్యితో చేసినటువంటి దీపాన్ని ఇక వెలిగించినట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 1-2 సార్లు ఆలోచించి మీరు ఎవరికైనా డబ్బులు అప్పులు ఇవ్వాలన్నా తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వివరించాలనేది మాత్రం మర్చిపోవద్దు. మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రోడ్డున పడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి ఎటువంటి విషయాల్లో కూడా మీరు ఇక చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వివరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఉద్యోగం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి జనవరి ఇక 2వ వారం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా రాబోతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మర్చిపోకుండా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యొక్క శ్రీ సూక్తాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు, వీలైనప్పుడు లేదా అవకాశం వచ్చినప్పుడు ఈ అంకెను ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః.